తెలంగాణ గడ్డలో పూలతో చేసిన అందమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలు, కోటొక్క పాటల కోలాహలం శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబురం మన తెలంగాణ బతుకమ్మ. పరమాత్మతోనే కాదు ప్రకృతితోనూ మన అనుబంధాన్ని స్ఫురణకు తెచ్చే వేడుక బతుకమ్మ వేడుక. బతుకమ్మ శోభ తెలుగు నేల సంస్కృతి సాంప్రదాయాలను పరిమళింపచేస్తోంది. ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించే పండుగ ఇది. స్త్రీల అస్తిత్వానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగలో మహిళల మనోభావాలు, కళలు ఆవిష్కృతమవుతాయి. తెలంగాణ ఘనమైన సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ నేడు ప్రపంచమంతా విస్తరించింది. బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశగా, శ్రీచక్ర శోభితగా, తమ ఇంటి ముత్తైదువుగా భావించి ఆరాధిస్తారు. ఈ పండుగను సామూహిక శక్తి ఉపాసనగా అభివర్ణిస్తారు. రంగురంగుల పూలను శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చిదిద్దుతారు. ఇది స్త్రీల సృజనాత్మకతకు ప్రతీక. తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి, మల్లె, మంకెన, బంతి, కనకాంబరం, గన్నేరు ఇలా ఎన్నెన్నో పూలు బతుకమ్మ అమరికలో ఒదిగి పులకరించిపోతాయి. ఈ పండుగలో పూల తర్వాత పాటలకు అంత ప్రాధాన్యం. ఈ గీతాల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమానురాగాలు వంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తారు. అక్షరాస్యత లేని గ్రామీణ స్త్రీలు కూడా బతుకమ్మ పాటల్లో గంభీరమైన అంశాలనేకం ఉటంకిస్తారు. డప్పుల దరువు, కోలాటం వంటివి మరింత ఉత్సాహాన్ని జతచేస్తాయి. స్త్రీలలోని భక్తి భావన, తాత్విక చింతనకు బతుకమ్మ పాటలు అద్దం పడతాయి. కొందరు కవయిత్రులు తమకు దర్శనమిచ్చిన దేవతా రూపాల్ని గీతాలుగా మలిచారు. ఇంకొందరు పురాణ గాథలను బతుకమ్మ పాటలుగా రచించారు. స్త్రీల సృజనాత్మకతే కాకుండా పాకశాస్త్ర ప్రావీణ్యానికి కూడా బతుకమ్మ పండుగ తార్కాణం. ఈ పండుగలో భాగంగా అమ్మవారికి అనేక రకాల ఆహార పదార్థాలను నివేదిస్తారు. అనంతరం ప్రసాదంగా పంచిపెడతారు. బతుకమ్మ వేడుకల్లో పూలది ప్రాధాన్యం. తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీనిని పెద్దదిగా పేరుస్తారు. మిగతా రోజులు సాధారణ పరిమాణంలో పేరుస్తారు. ఆరో రోజు మాత్రం అరిష్టంగా భావించి ఆ ఒక్క రోజు బతుకమ్మను ఆడరు. నవమి నాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు.